టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగికి పెన్షనర్కు ప్రభుత్వం 15 లక్షల నుంచి 25 లక్షల వరకు బాకీ పడింది. ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టుకుని మాతో చర్చించడానికి కనీసం మాకు ఎంత ఇవ్వాలో స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వానికి సమయం లేదా? ఒకవైపు ప్రభుత్వమే తన ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరిస్తే మేమెవరికి చెప్పుకోవాలి అంటూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, తమ సహనాన్ని పరీక్షించవద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు పడుతున్న ఆవేదనను, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని కఠిన పదజాలంతో అయితే ఎండగట్టారు. ఇక నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రభుత్వం జాప్యంపై బొప్పరాజు తీవ్ర స్వరంతో అయితే స్పందించారు. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ, ఇకపై మాకు రావాల్సిన ప్రతి పైసా మా పే స్లిప్లో కనిపించాలి. ట్రెజరీ అధికారి బిల్లు పాస్ చేయగానే ఆ మొత్తం మా పే స్లిప్లో అయితే చూపించాల్సిందే. మీ దగ్గర డబ్బులు లేవనో, లేదా సమయానికి నిధులు అందలేదనో చెప్పి ఏళ్ల తరబడి ఆపితే ఊరుకునేది లేదు. మేము కష్టపడి చేసిన పనికి కూలి అడుగుతున్నాము, అదనంగా ఏమీ అడగట్లేదు. ఇది మాకు హక్కు అని ఆయన స్పష్టం చేశారు. కరువు భత్యం అంటే కరువు వస్తే ఇచ్చేది కాదు, అది ద్రవ్యోల్బణ భత్యం. డిఏపై కొందరు చేస్తున్న అసంబద్ధ వ్యాఖ్యలను బొప్పరాజు తిప్పికొట్టారు. రాష్ట్రంలోని కరువు వస్తేనే కరువు భత్యం ఇస్తారని ఓ నాయకుడు మాట్లాడుతున్నట్టు ఆయనకు తెలీదేమో. డిఏ అంటే కరువు భత్యం కాదు, అది ద్రవ్యోల్బణ భత్యం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఇచ్చేది డిఏ. అది ప్రభుత్వం మాపై చూపించే దయ కాదు, మా హక్కు అని ఆయన వివరించారు. నెల నెల నష్టపోతున్న ఉద్యోగులు. ప్రభుత్వం డిఏలు, ఐఆర్ ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగుల్లో ఆర్థికంగా ఎలా నష్టపోతున్నారో బొప్పరాజు అంకెలతో సహా వివరించారు. 4 డిఏలు పెండింగ్లో ఉండటం వల్ల ఒక్కొక్క ఉద్యోగికి నెలకు 5 నుంచి 6 వేల వరకు నష్టపోతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులు 5% ఐఆర్ పొందుతూ ఉండగా ఏపీలో ప్రకటించకపోవడం పట్ల ఉద్యోగులకు ప్రతి నెల 2,000 నుంచి 4,000 వరకు నష్టపోతున్నారు. మరి ఇప్పటికీ పేరుకుపోయిన బకాయిలు లక్షల్లో ఉండగా నెల నెల వేల రూపాయల కోల్పోతున్నటువంటి ప్రతి ఉద్యోగి కడుపు మండుతుందని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల గడువు లేదంటే ఉద్యమమే. ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి 3 నెలల డెడ్ లైన్ విధించింది. మా దళపతి అయినటువంటి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సమస్యలను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వారి మాటను గౌరవించి 3 నెలలు వేచి చూస్తాము. ఈలోగా ముఖ్యమంత్రి గారు లేదా ఉపసంఘం మాతో చర్చించాలి. మాకు ఎంత బాకీ ఉన్నారో తేల్చి చెప్పాలి. సో ఎప్పుడు ఎలా ఇస్తారో స్పష్టమైన ప్రకటన, టైం లైన్ అయితే ప్రకటించాలి. అలా జరగని పక్షంలో మా తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిక జారీ చేశారు. ఈ 3 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను, మహిళా విభాగాలను, గ్రామవార్డు సచివాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సమీకరించి ఉద్యమానికి సన్నద్ధం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 92 రోజుల పాటుగా ఒంటరి పోరాటం చేశాం. మళ్ళీ ఆ పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించవద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా మమ్మల్ని రోడ్లపైకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల ఐక్యతపై వ్యాఖ్యలకు ఘాటు సమాధానం. ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేదన్న విమర్శలపై బొప్పరాజు స్పందిస్తూ, ఇతర నాయకత్వం గురించి నాకు అనవసరము,
నేను నా నాయకత్వం గురించే మాట్లాడుతున్నాను. నా నాయకత్వం గురించే మాట్లాడుతున్నాను. గతంలో ఒంటరిగా 92 రోజులు ఉద్యమం చేశాను. నాకు నా ఉద్యోగుల సానుభూతి, మద్దతుంటే చాలు. మేమేమి ప్రభుత్వాన్ని గొంతు మీద కత్తి పెట్టి ఆహ్, ఒక్క రోజులో అన్నీ ఇవ్వమని అడగడం లేదు. కానీ కనీసం చర్చించి గౌరవం ఇవ్వాలి కదా! అనైతే ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ అధికారాలను గుర్తు చేసిన నాయకులు. సమావేశంలో మాట్లాడిన ఇతర నాయకులు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు "నేను ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చాను. వారి కష్టాలు నాకు తెలుసు" అన్న మాటలను గుర్తు చేస్తూ ఆ హామీలను నిలబెట్టుకోవాలనైతే విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఏపీ జేఏసీ అమరావతి సమావేశం ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికను పంపింది. కేవలం హామీలతోనే కాలయాపన చేస్తే సహించేది లేదని, తమ హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సరే సిద్ధమవుతానని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ 3 నెలల గడువును ఎలా సద్వినియోగం చేసుకుంటుందో, ఉద్యోగ పెన్షన్ల సమస్యను ఎలా పరిష్కరించుతుంది అనైతే వేచి చూడాలి.